హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనం ఇప్పుడు నిన్న 8వ తారీఖు మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన ఎగ్జామ్ పేపర్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. మనకి ఎక్కువ ఎలాంటి బిట్స్ ఎక్కడి నుంచి ఎక్కువ బిట్స్ రిపీట్ అవుతున్నాయి అనేది మనం చెక్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ముందుగా వాళ్ళకు ఒక ఐడియా కోసం వస్తుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనకి జలియన్వాలా బాగ్లో జరిగిన మరణ హోమం ఏ సంవత్సరంలో జరిగిందని వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ ఏ సంవత్సరంలో జరిగిందంటే 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోనే దాదాపు 200 మంది చనిపోయారు ఈ జలియన్వాలా బాగ్లో. నెక్స్ట్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు అని అడిగారు. మొదటి ప్రధానమంత్రి అయితే జవహర్ లాల్ నెహ్రూ అండి. ఈయన 15 ఆగస్టు 1947లో ఉన్నారు. అలాగే కొంతమంది భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిని అడిగారని కొంతమంది అంటున్నారు. మొదటి ఉప ప్రధానమంత్రి అయితే సర్దార్ వల్లభాయ్ పటేలు. అయితే ఉప ప్రధానమంత్రి పోస్ట్ అనేది 2004 నుంచి వేకెన్సీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బిట్ మనకేమొచ్చిందంటే లాంగ్ వాక్ ఫర్ ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరని అడిగారు. లాంగ్ వాక్ ఫర్ ఫ్రీడమ్ అనే పుస్తక రచయిత ఎవరంటే నెల్సన్ మండేలా. ఈయన మొదటి బుక్ 1994లో ప్రచురణ కావడం జరిగింది. మనకు నెక్స్ట్ బిట్ అలాగే అండర్-19 మహిళా T20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరు నిలిచారని అడిగారు. భారత్కి సౌత్ ఆఫ్రికాకి మహిళా ఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. ఈమె ఆంధ్రప్రదేశ్కి చెందిన క్రీడాకారుని. భారతదేశ మొదటి సూపర్ కంప్యూటర్ అయినా అడిగారంట. సూపర్ కంప్యూటర్ ఏదంటే పరం 800. దీన్ని 1991లో అభివృద్ధి చేశారు. నెక్స్ట్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఎంతమందితో ఆన్లైన్ చెస్ ఆడి రికార్డు సృష్టించాడు అని అడిగారంట. ఆయన ఒకేసారి ఆన్లైన్లో 1,43,000 మందితో ఆన్లైన్లో చెస్ గేమ్ అనేది ఆడడం జరిగింది. అలాగే మన విశ్వనాథ్ గురించి తెలుసుకోవాలంటే విశ్వనాథ్ ఆనంద్ 75,000 మందితో ఆడారు. ఇది ఆన్లైన్ చెస్ గేమ్ అండి. తర్వాత 2024 తారా ఒలింపిక్స్లో భారత్కి ఎన్ని పథకాలు రావడం జరిగిందని అడిగారు అంటున్నారు. మొత్తం మనకి 29 పథకాలు వచ్చాయి. అందులో బంగారం గోల్డ్ 7 వచ్చాయి, రజతం 9, కాంస్యం 19 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ హరిప్రసాద్ చౌరాసియా ఎందులో ప్రసిద్ధి చెందారని అడిగారంట. మనకి దీనికి జవాబు వచ్చేవరకు హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతం వేణు వాయిద్యంలో ఈయన ప్రసిద్ధి చెందినవారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారని అడిగారని చెప్పారు. రాష్ట్రపతి నియమిస్తారు ఆర్టికల్ 76 ప్రకారం. ఓకేనా? మన అడిగారు బాగా జీకే అయితే కరెక్ట్ చూసుకోండి. మనకి రిపీట్ ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది. అలాగే మనకి జిఎస్టీ గురించి అడిగారండి. జిఎస్టీ అమల్లో వచ్చిన తేదీ ఎప్పుడు అని అడిగారు. జిఎస్టీ మనకి ఎప్పటి నుంచి అమల్లో వచ్చిందంటే జూలై 1 నుంచి 2017 సంవత్సరంలో నుంచి మనకి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. జిఎస్టీ అంటే గ్రాస్ సర్వీస్ ట్యాక్స్. భారతరత్న అవార్డు వచ్చిన వారు అని అడిగారు. అయితే భారతరత్న వచ్చిన వారు అని అడిగారు. అక్కడ మనకి ఒక 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఎవరు భారతరత్న వచ్చిన వారు అని అడిగారని చెప్తున్నారు. అలాగే మనకి ఇప్పటి వరకు అయితే 54 భారతరత్న అవార్డులు వచ్చినాయి. ఒకసారి భారతరత్న అవార్డుల గురించి ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి ఏఐ టెక్నాలజీ సంబంధించి ఒక బిట్ అయితే వచ్చిందని చెప్పారు. దాని గురించి నెక్స్ట్ ఖండాలలో ఉన్న ఎడారుల గురించి కూడా తెలుసుకోండి ఒకసారి. అలాగే హిరాకుడ్ ప్రాజెక్టు, బాక్రానగల్ ఇలాంటి హిరాకుడ్ డ్యాములు, బాక్రానగల్ ఇలా ఇచ్చి మ్యాచింగ్ చేయమని ఒక బిట్ అయితే వచ్చిందని అంటున్నారు.
నెక్స్ట్ నాటో ఫుల్ ఫామ్ అని అడిగారంట. నాటో ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అంటార్టిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నార్త్ అంటార్టిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి నాటో అంటే దీని యొక్క ఫుల్ ఫాము. నెక్స్ట్ సహారా ఎడారి గురించి అడిగారు. తర్వాత ఇక్రిసాట్ గురించి కూడా అడిగారంట. ఒకసారి చూసుకోండి పైన అలాగా. అలాగే జోహన్నెస్బర్గ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? జోహన్నెస్బర్గ్ అని ఏ నగరాన్ని పిలుస్తారంటే దక్షిణాఫ్రికాలోనే గౌంటెగ్లో ఒక భాగం. దీని బంగారు ప్రదేశం సోతో భాషలో అర్థం. జోహన్స్బర్గ్ అని భారత్లో ఏ నగరాన్ని అంటారు? భారత్లో అయితే లేదు, కానీ ఈ జోహన్స్బర్గ్ అనేది ఈ ఏరియా అనేది ఎక్కువగా గోల్డ్కి పారిశ్రామిక ఆర్థిక కేంద్రాలకు బాగా మంచి డిమాండ్ ఉన్న ఏరియా. అయితే మన భారత్లో గోల్డ్ అయితే లేదు, కానీ పారిశ్రామికంగా పరంగా ఆర్థిక కేంద్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే ముంబై అండ్ బెంగళూరు. నెక్స్ట్ మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏ రోజున జరుపుకుంటాము అనేది అడిగారు. జూన్ 5. మనకి 2025 ఒక థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అలాగే థీమ్స్ మీద ఉన్న బిట్స్ అనేది ఒకసారి చూసుకోండి అన్నీ. నెక్స్ట్ సైకాలజీ పిఐ నుంచి చూసుకున్నట్టయితే బాలల హక్కుల గురించి, ఎన్సిఎఫ్ 2005 గురించి, ఆర్టీఈ 2009. ఈ ఆర్టీఈ 2009 ఎన్సిఎఫ్ 2005 అనేది కంపల్సరీ ప్రతి షిఫ్ట్లో రిపీట్ అవుతున్న బిట్స్ అండి. ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆర్టీఈ 2009 అనేది చాలా అసలు ఎన్ని షిఫ్ట్ జరిగితే అన్ని షిఫ్ట్లలో మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నిర్వచనాలు ఉంటాయి కదా, నిర్వచనాలు కూడా ఒకసారి చూసుకోండి. హెర్బర్ట్ సోపానాలు అడగడం జరిగింది. నెక్స్ట్ కుట్టుకం అనే పద్ధతి అనేది ఏంటి అని అడిగారంట. అలాగే ఆర్మీ శిక్షణ సంస్థలు ఉంటాయి కదా, ఆ ఆర్మీ శిక్షణ సంస్థల గురించి కూడా అడిగారంట. ఒకసారి చూసుకోండి. ప్రపంచంలో అత్యంత వేడిగల ప్రాంతం ఏది అని అడిగారంట. నెక్స్ట్ పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అని అడిగారంట. ఆ తొలి వ్యక్తి ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ. 1950లో ఆయన పరమవీర చక్ర అవార్డు పొందారు. ఈయననే మొట్టమొదటిసారి పరమవీర చక్ర అవార్డు తీసుకున్న వ్యక్తి. మనకి G20 ఉంటుంది కదా, శిఖరాగ్ర సమావేశం 2025 దక్షిణాఫ్రికా, 2026లో యుఎస్ఏలో జరగబోతుంది. అంటే క్లారిటీ లేదు, G20 మీద ఒక బిట్ అయితే వచ్చిందని చెప్పారు. ఈ సమావేశాలు ఎక్కడ జరుగుతుంటే 2025లో దక్షిణాఫ్రికా, 2026లో యుఎస్ఏలో జరగనున్నాయి. ఫ్రెండ్స్ ఈ రోజుకి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకు ఈ బిట్స్ అనేవి వచ్చాయండి ఫ్రెండ్స్. ఒకసారి అందరూ చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా మీకు బిట్స్ కానీ తెలిసి ఉంటే మన కామెంట్ సెక్షన్లో ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఒకసారి మనకు కామెంట్ చేయండి. మీకు తెలిసిన బిట్స్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి. వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుంది ఎగ్జామ్ మీద, వాళ్ళకి కొద్ది ఫ్రీగా ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ఆన్సర్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి, మీకు అది హెల్ప్ఫుల్గా అవుతుంది అనుకుంటున్నాను రివిజన్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.